గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మన పరిశీలకులు సిఆర్ రాజన్ గారికి, అదేవిధంగా కల్లం రాజశేఖర రెడ్డి గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కూటమి నాయకులకి, క్లస్టర్ యూనియన్ బూత్ ఇన్ఛార్జెస్కి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిగతా కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటిదాకా ఏ విధంగా రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకి మనందరం కూడా ముందుకెళ్లాలనేది కూడా పెద్దలందరూ దిశానిర్దేశం చేశారు. దీంట్లో ప్రతి ఒక్క మండలంలో కూడా మనం 30 ఓట్లకి ఒక ఇన్ఛార్జిని ఈరోజు మనం వేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా 2 రోజుల క్రితం మన గౌరవ శాసనసభ్యులు చెప్పిన విధంగా ఈరోజు 30 ఓట్లకి ఒక ఇన్ఛార్జిని వేసుకొని ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి మనకు 2 వారాల సమయంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఈ ఇన్ఛార్జీలు ఎవరైతే 30 ఓట్లకి ఒక ఇన్ఛార్జిని వేసామో వాళ్ళ కింద ఉన్న ఓటర్స్ ని ఏ విధంగా కలవాలనేది కూడా ఒకసారి ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2024 ఎన్నికల్లో మన జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా అయితే మనందరం కూడా ఎవరైనా శ్రీనివాస గారి కోసం పనిచేసి అఖండ విజయం సాధించామో, ఆలపాటి యాదగారి కోసం కూడా అదే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. 2 వారాలు కూడా ప్రతి ఒక్క ఓటర్ని ఈ ఇన్ఛార్జీలు ఏవైతే ఉన్నారో వాళ్ళ కింద ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒకవేళ ఇక్కడ అందుబాటులో లేదా హైదరాబాద్ కానీ ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్ ద్వారా వాళ్ళకి ఫోన్ చేసి మనకి కూటమి ఆలపాటి రాజాగారికి ఓటు వేయాలని చెప్పి కూడా కోరాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే మనకి TPW తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ సహకారం కూడా మనకి పార్టీ తరఫున ఉంటుంది. ఈ TPW వింగ్ కూడా వాళ్ళు కూడా ఓటర్స్ కి వాళ్ళ తరఫున కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం పార్టీ ఆఫీస్ నుంచి కూడా వాయిస్ మెసేజ్ ని పంపించడం జరుగుతుంది. దాంట్లో శాసనసభ్యులు చెప్పిన విధంగా అదేవిధంగా మీరందరూ కూడా ఎవరైతే ఈ 30 ఓట్లకు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరితో కూడా చిన్న మీటింగ్ పెట్టుకొని మీ ప్రదేశాలు మీ ప్రాంతాల్లో ఎందుకు ఈ కూటమి అభ్యర్థికి ఓటు వేయాలనేది కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 8 నెలల్లో మనం చేసిన అభివృద్ధి, మనం చేయబోయే అభివృద్ధిని వాళ్ళకి వివరించి ఏదైతే ఈ ఎన్నికలు కూడా అయిపోగానే నారా లోకేష్ గారు ప్రకటించిన విధంగా మెగా PSC నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది. వాళ్ళన్నింటినీ కూడా వివరించి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాగారి గెలుపు కోసం మీ అందరి సహకారం, మీ అందరి మద్దతు కావాలని చెప్పి వాళ్ళని మనం కోరాలి. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా విషయాలు చెప్పారు. కానీ మనకి అందుబాటులో ఉన్న స్కూల్స్ కానీ, అందుబాటులో ఉన్న కాలేజెస్ కానీ, ప్రైవేట్ అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ కూడా మనం వెళ్ళి ఉపాధ్యాయులు కూడా కలవాలి. వాళ్ళ మద్దతు కూడా మనం కోరాల్సిన అవసరం ఉంది. మన ముఖ్య నాయకులు మనందరం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ మద్దతు కూడా మన కూటమికి మనం కోరాలి. అదేవిధంగా ICDS అంగన్వాడీ టీచర్లు కూడా మనం కలవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులు కూడా మనం కలిసి ఈ కూటమి అభ్యర్థి గెలుపు కోసం మనందరం కూడా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అందరు నాయకులు కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క ప్రభుత్వ గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క నాయకులు కూడా అందరం కూడా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు అందరినీ కలిసి ప్రతి ఒక్కరు కూడా ఓటును అభ్యర్థించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు మనకి ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఓటు మనం నిర్లక్ష్యం చేయకుండా అందరిని కలిస్తేనే మనకి మంచి విజయం మనకు వస్తుందని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మన నాయకులు చెప్పిన విధంగా మనకున్న ఓట్లలో మరి మన కూటమికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు, అదేవిధంగా వైసీపీ ఓటర్స్ ఎవరు, లక్ష్మణరావు గారికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు, న్యూట్రల్స్ ఎవరు కూడా ఒకసారి క్లాసిఫికేషన్ చేసుకుంటే మనం దాన్ని ఆ ప్రకారం ముందుకెళ్ళడానికి మనందరూ కూడా ఈజీ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రాబోయే 2 వారాలు మీ అందరితో పాటు మేము కూడా ఈ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాగారి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ గురుగాల నియోజకవర్గంలో మంచి మెజారిటీ ఆలపాటి రాజాగారికి మనందరం కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు.